వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారండి అందరూ? సో ఈ రోజు మాత్రం ఈ వీడియో స్పెషల్గా స్టడీకి సంబంధించింది కాదు, ఎడ్యుకేషన్కి సంబంధించింది కాదు. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ స్కిప్ దిస్ వీడియో. లేదు అన్నా ఇంకా మీరు సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నా కూడా నో నీడ్ టు వాచ్ దిస్ వీడియో అండి. యాక్చువల్గా ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి, అంటే హ్యాపీనెస్ అనమాట. అంటే ఈ హ్యాపీనెస్ కూడా దక్కింది కేవలం మీ వల్లే కాబట్టి అందుకని మీతోటే షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంతోషం అనేటువంటి షేర్ చేసుకుంటాను. మేబీ నాట్ ఇన్ హైదరాబాద్, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. సో మేబీ అక్కడ చేసుకుంటానేమో. మీతో ఖచ్చితంగా షేర్ చేస్తానండి. అంటే యూట్యూబ్కి సంబంధించిన ఏ విషయమైనా మాక్సిమం అంతా షేర్ చేస్తాను మీతో. అంటే ఇన్ కేస్ ఇఫ్ ఐ గెట్ ఎనీ అచీవ్మెంట్స్ ఆర్ ఇఫ్ ఐ క్రాస్డ్ ఎనీ మైల్ స్టోన్స్ నేను షేర్ చేస్తూ వచ్చాను కదండి ఇప్పటి వరకు. చాలా తొందరగానే వీడియోని అయితే కంప్లీట్ చేస్తాను, మరీ అంత లెంతీ అయితే చేయను. చిన్న విషయమే కదా, షార్ట్ కట్లో చెప్పేస్తాను. యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది మీ అందరికీ తెలుసు కదండి. రిజైన్ చేశాను ఆ మూడౌట్ నుంచి బయటికి రావడం కోసం అని చెప్పేసి. ఇంకా నాకు తెలిసిన ఫీల్డ్లో ఉంటేనే అది నాకు బెటర్గా ఉంటుందని చెప్పేసి స్టడీ ఫీల్డ్ అయితే ఎంచుకున్నాను. సో మొత్తానికి అయితే లాస్ట్ ఇయర్ వరకు మన ఛానల్ ఒక రేంజ్లో ఉండేది. అంటే ఒక రేంజ్ ఇన్ ద సెన్స్ హైలో కాదు, ఈవెన్ 2000 సబ్స్క్రైబర్స్ కూడా ఉండేవాళ్ళు కాదు. జస్ట్ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచే మనకు 13K ఫ్యామిలీ అయితే అయిందనమాట. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్స్. అసలైన విషయం చెప్పకుండా ఇంకేదో చెప్తుందని అనుకుంటున్నారా? యూట్యూబ్లో నిజంగా సక్సెస్ అవ్వడం అంటే ఆషామాషి విషయం కాదండి. సక్సెస్ అవ్వడం అంటే నా దృష్టిలో ఏంటిదంటే లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటేనే సక్సెస్ అయినట్టు అంటే కాదు. అంటే నా దృష్టిలో ఎవ్రీ మంత్ సంపాదన తీసుకునే వాళ్ళు, ఎవ్రీ మంత్ యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకున్న వాళ్ళు, లేదంటే ఫస్ట్ పేమెంట్ తీసుకున్న వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళు సక్సెస్ అయినట్టు. యూట్యూబ్లో చాలా అంటే చాలా ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ క్రాస్ చేసుకుంటూ ఫస్ట్ పేమెంట్ తీసుకునే వరకు ఆ టెన్షన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ పేమెంట్ మన అకౌంట్లో పడే వరకు పిచ్చి. అంటే ఎలా ఉంటుంది అంటే అయ్యో వస్తుందా రాదా అని ఆ టెన్షన్ అది ఒక పీక్స్లో ఉంటుంది అనమాట. వన్స్ మనం అకౌంట్లో మనకు డబ్బులు పడిపోయి యూట్యూబ్లో శాలరీ వచ్చింది అని అంటే అప్పటి నుంచి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఇంకా తర్వాత మనకి ఏం లేదు, ఓకే మనం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇవ్వాలో మన అకౌంట్ డీటెయిల్స్ కానీ మనకు సంబంధించిన ఏదైనా అడ్రస్ ప్రూఫ్స్ కానీ ఏదైనా అవన్నీ క్లియర్ కట్గా ఇచ్చాము అని ఒక నమ్మకం అయితే అప్పుడు వస్తుంది. రిలీఫ్ అనేది అప్పుడు వస్తుంది. ఫస్ట్ పేమెంట్ తీసుకున్నప్పుడు ఆ రిలీఫ్ అయితే వస్తుంది. నాకు స్టిల్ ఇప్పటికీ నాకు డౌటే ఉందన్నమాట పేమెంట్ తీసుకునే వరకు. ఎందుకు అక్క అంటే మీకు ఎందుకు ఇంత అని మీరు అనుకోవచ్చు. అసలు దీనికి నేను స్టడీ చేయబోయే దానికి ఏంటి లింక్ అని నేను చెప్తాను. చాలాసార్లు షేర్ చేశాను. నేను ఏమనుకున్నానంటే నా ఛానల్ మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా నాకు ఏదో ఒక జాబ్ వస్తుంది అని చెప్పేసి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నానండి. అంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను. ఎప్పుడైతే నా ఛానల్లో అంటే నాకు అప్పటికి నమ్మకం లేదు. నేను ఇవన్నీ పెట్టుకున్నప్పుడు అట్లీస్ట్ నాకు 100 మెంబర్స్ కూడా నాకు సబ్స్క్రైబర్స్ రాలేదప్పుడు. ఎప్పుడైతే నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందో అప్పుడు నేను సక్సెస్ అయినట్టు అనుకున్నాను. ఛానల్ మానిటైజేషన్ 1000కి 4000 అవర్స్ వాచ్ అవర్స్ తెలుసు కదండి. సో అదంతా అయిపోయి అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఛానల్ మానిటైజేషన్ అయ్యేసరికి మన ఛానల్లో 1.5K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది నేను చేయగలను అని చెప్పేసి. ఎప్పుడైతే మన ఛానల్కి అంటే శాలరీ అనేది పడుతుందో నాకు ఖచ్చితంగా గ్రూప్ 1 జాబ్ వస్తుందని అనుకున్నానండి. మీరు ఇది సిల్లీగా అనుకోవచ్చు, కానీ ఇది మాత్రం ట్రూ. నేను అలానే అనుకున్నాను అనమాట. అంటే ఒక అన్సర్టనిటీస్ ఉన్నటువంటి ఈ ఫీల్డ్లో నేను సక్సెస్ అయినా అంటే ఇంకా నాకు లైఫ్లో కూడా నేను సక్సెస్ అవుతాను, నేను ఏదైతే గోల్ అనుకుంటానో అది ఖచ్చితంగా అనుకుంటాను అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే చాలా మందికి ఒక బాధ ఉంటుంది, హౌస్ వైఫ్గా ఉంటుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ చదువుకోలేరు అనేసి ఒకటి ఉంటుంది. అయినా కూడా చదివి చేయగలను అని చెప్పేసి నాకు ఒక నమ్మకం అయితే ఇప్పుడైతే వస్తుందన్నమాట. నిజంగా చెప్తున్నాను. ఆ హ్యాపీనెస్ ఇంకా అంటే చెప్పాను కదండి యూట్యూబ్లో ఇవన్నీ ఉంటాయని చెప్పేసి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 అవర్స్ రావాలి. అప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అయ్యి యాడ్స్ ప్లే అవుతాయి. చాలాసార్లు మిమ్మల్ని కూడా అడిగాను, యాడ్స్ ప్లే అవుతున్నాయా చెప్పండి, యాడ్స్ ప్లే అవుతున్నాయా చెప్పండి. నేను ఎన్నిసార్లు అడిగాను. చాలా మంది కూడా నాకు చెప్పేవాళ్ళు అక్క వస్తుంది 2-3 యాడ్స్ వస్తున్నాయని కూడా చెప్పేవాళ్ళు కదా. అదంతా ఒక ఎత్తు అయితే $10 ఒక దగ్గర ఒక $10 అప్పుడు ఒక ఫేజ్ వస్తుంది. తర్వాత $100 రీచ్ అవ్వాలి. $100 రీచ్ అయిన తర్వాత ఈ మధ్యనే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని, US ట్యాక్స్ ఇన్ఫో అని, సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పేసి చాలా ఇన్ఫోస్ వస్తున్నాయి అనమాట. సో ఇవన్నీ చేశానా లేదా అని ఇవన్నీ మనమే చూసుకోవాలి కదండి దగ్గరుండి. అంటే నాకు ల్యాప్టాప్ లేదు, ల్యాప్టాప్ లేకుండా మొబైల్లోని ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అసలు కరెక్ట్గానే చేశానా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్ ఉండింది. సో మొత్తానికి అయితే మనకు $100 అనేటువంటిది క్రాస్ అయ్యాక మనకు మంత్లో ఒక 21 నుంచి 26 వరకు ఈ డేట్ రేంజ్ అనేటువంటి మనకు పేమెంట్ రేంజ్. 21న మనకు మెయిల్ వస్తుంది. ఐదర్ 20th కానీ 21st కానీ. 21కి మనకు మెయిల్ వస్తుంది, మీకు పేమెంట్ అనేటువంటి సెండ్ చేసాము మీ అకౌంట్కి అని. కానీ మన అకౌంట్ అంటే పేమెంట్ అనేటువంటి సెండ్ చేసాము అని వస్తుంది మెయిల్. కానీ మన అకౌంట్లో పడేది మాత్రం 23rd పడుతుంది అంట.
22nd నైట్ నుంచి వెళ్ళి 23rd వరకు పడుతుందంట. సో నాకైతే ఇప్పటి వరకు ఆ మెయిల్ రాలేదండి. అంటే ఆ మెయిల్ రాలేదని చెప్పేసి నిన్నటి నైట్ వరకు చాలా అంటే చాలా బాధపడ్డాను అనమాట. సో మొత్తానికి అంటే 21st నైట్ మెయిల్ రావాలి కదా. సో నాకు ఎప్పుడు వచ్చిందంటే 21st రోజు చాలా మంది నాతో పాటు ఉన్న యూట్యూబర్స్ని అడిగాను, ఇంకా మాధురి అక్కని అడిగాను, టెక్ ఛానల్ వాళ్ళందరినీ అడిగాను. లాస్ట్కి అక్కనే అడిగాను, నువ్వు సింగపూర్ ఫీల్ చేయలేదు అందుకే రాలేదేమో అని చెప్పేసి. నిజంగా చాలా బాధపడ్డాను. ఇక్కడ దాకా వచ్చి ఇంతమంది సబ్స్క్రైబర్స్ని తెచ్చుకొని ఇంత కష్టపడ్డా నాకు విడుదల వస్తున్నా అదే అవుతుందని చెప్పేసి అనుకున్నానండి. కానీ కాదు, లాస్ట్కి నిజంగా అనుకున్నాను, ఆ దత్తాత్రేయ స్వామిని నిజంగా కోరుకున్నాను. తండ్రి అంటే నేను గురుచరిత్ర పారాయణం చేశానని చెప్పాను కదా, అప్పుడు తండ్రి నీ మహిమ నాకు ఫస్ట్ నాకు యూట్యూబ్ మీద చూపించు, ఖచ్చితంగా అది ఇది కనుక సక్సెస్ అయితే నేను గ్రూప్ 1 వస్తుంది అని చెప్పేసి అనుకున్నా. కాబట్టి నాకు ఈ సక్సెస్ నువ్వు, మిగతా సక్సెస్ నా చేతిలో ఉంటుంది, నేను తీసుకుంటాను, నేను చూసుకుంటాను అని చెప్పేసి దేవుడిని అడిగాను. అంటే ఫస్ట్ దేవుడు ఇందులో చూపిస్తే ఖచ్చితంగా నాకు గ్రూప్ 1 కూడా వచ్చినట్టే అని అనుకున్నాను. మెయిల్ రాకపోయేసా నిజంగా చాలా బాధపడ్డానండి. అది నిన్న అంటే సింగపూర్ ట్యాక్స్ ఫిల్ చేయలేదు నేను, నిజంగా నాకు అది రాలేదు, నేను చేయలేదు. అక్కని అడిగితే నువ్వు సింగపూర్ ట్యాక్స్ ఫిల్ చేయలేదు కదా, మేబీ చూద్దాము వస్తుందో రాదో చూద్దాం, ఈ మంత్ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ మంతే వస్తుంది అని చెప్పేసి. అంటే నిజంగా చాలా బాధేసింది అనమాట. వస్తుందా రాదా అనుకున్నా. నైట్ 3కి ఎందుకో ఫోన్ ఎందుకో చూడాలనిపించింది. సరే లాస్ట్ టైం ఇది చూద్దాము, నైట్ నిద్రపోలేదు, చూద్దాము వస్తే వచ్చింది లేకపోతే లేదని చెప్పేసి అనుకున్నానండి. సీరియస్లీ మొబైల్ చూడగానే మెయిల్ చూడగానే వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఎందుకు ఇంత ఒత్తి పట్టి ప్రతిదీ చెప్తున్నానంటే కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందండి. కొంతమంది కష్టం అంటే ఏమనుకుంటారంటే మూటలు మొయ్యడము, పెద్ద పెద్ద గిన్నెలు ఇవి చేయడం ఇదే కష్టం అని అనుకుంటారు. ఇట్లా అమ్మకూర్చు. కానీ కష్టం అనేది అందరికీ ఉంటుందండి. ఇప్పుడు ఛానల్స్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కష్టపడుతూనే ఉంటారు. ఎక్కువ స్ట్రెస్ చేసి వంటల ఛానల్ వల్లే ఎక్కువ కష్టపడతారు, స్టడీ వ్లాగ్స్ వల్లే తక్కువ కష్టపడతారు, ఇట్లా ఏముండదు. కష్టం అనేది అందరికీ సేమ్. ఇప్పుడు నేను 4 ఏళ్ళుగా కష్టపడుతూనే ఉన్నా, కొంతమందికి సంవత్సరం లోపే వస్తుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఫేట్ని బట్టి కూడా ఉంటుంది అనుకోండి. సో అదనమాట. మెయిల్ అయితే వచ్చింది, ఇంకా అకౌంట్లో అయితే డబ్బులు పడలేదు. ఇన్ కేస్ అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత ఎంత పడింది అని చెప్పేసి, ఎంత ట్యాక్స్ కట్టాయి ఎంత పడింది అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇంకా అది వచ్చింది నా చేతిలో పడింది అని అంటే దట్ ఈస్ ద వెరీ సక్సెస్ మూమెంట్ అనమాట. ఇంకా నాకు ఈ యూట్యూబ్ జర్నీలో సక్సెస్ అయినా అని చెప్పుకోవడానికి నా ఫస్ట్ పేమెంటే అనమాట. సో ఇదంతా నేను మీతో షేర్ చేయడానికి ఒకటే ఒక రీజన్, ఇదంతా మీ వల్లే జరిగింది, ఇదంతా మీ వల్లే సాధ్యమైంది కాబట్టి అందుకే మీతో షేర్ చేస్తున్నాను. దీన్ని నేను సబ్జెక్ట్తో లింక్ చేసి అందుకనే అన్నాను. సో కష్టపడితే ఏదైనా వస్తుంది అని చూపించడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అంతేనండి. సో అందుకని ఇంకా ఈ మోటివేషన్ తోటి గ్రూప్ 1 మీద ఇంకా బాగా కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఇది గ్రూప్ 1 ఎగ్జామ్ లోపే అవుతుంది కాబట్టి ఇంకా నాకు డబల్ మోటివేషన్ వస్తుంది. సో ఇంతే అనమాట ఈ వీడియో. అంతే అండి, బాయ్.